అయిపోయింది. మీకు నాకు ఉన్న రుణం తీరిపోయింది. కొన్ని సంవత్సరాలుగా మీకు నాకు ఉన్న అనుబంధం ఇక ఈనాటితో శాశ్వతంగా దూరం కాబోతుంది. మీ పువ్వుల నవ్వులతో నన్ను సేదతీర్చిన నేల అనుబంధానికి నేనెప్పటికీ మీకు రుణపడి ఉంటాను. ఎప్పటికీ రుణపడి ఉంటాను. మావయ్య, కాఫీ. అమ్మా ప్రియా, ఎందుకో బాధపడుతున్నట్టున్నారు. ఏం జరిగింది మావయ్య? అబ్బా ఏం లేదమ్మా, ఏం లేదు. ఏం లేదని మీరు అబద్ధం చెప్పినా ఏదో ఉందని మీ కళ్ళల్లో నీళ్లు చెప్తున్నాయి మావయ్య. ఏం లేదమ్మా, ఆ మొక్కలను తనివి చూస్తుంటే ఏదో నలకొచ్చి కంటిలో పడినట్టుంది, అంతే. నేను మీ పెంపకంలో పెరిగిన మీ మేనకోడలు మావయ్య. మీరు ఇంతకుముందు ఫోన్లో మాట్లాడింది అంతా విన్నాను. ప్రియా? అవును మావయ్య. హలో రాకేష్? నాన్నా, అది మరి ఏంట్రా, ఏంటో చెప్పు. నేను నమ్ముతున్నావేంటి? మొన్న ప్రియని చూసి వెళ్ళిన పెళ్లి సంబంధం వాళ్ళు ఏ విషయం చెప్పమని ఒత్తిడి చేస్తున్నారు. ప్రియ వాళ్ళకి నచ్చింది కాబట్టే వాళ్ళు మన కోసం వెయిట్ చేస్తున్నారు. కట్నకానుకలు అన్నీ కలిపి 10 లక్షల వరకు అవుతుంది మనకు. ఈ రోజుల్లో చెప్పాలంటే అది చాలా తక్కువ. అందువలన మనం తొందరగా ఆ సంబంధం ఏదో ఫైనలైజ్ చేయకపోతే ఇంకో సంబంధం చూసుకుంటామని వాళ్ళు మన సూచాయిగా కబురు పంపించారు. అందుకే అన్నయ్య నేను కలిసి ఓ డిసిషన్ తీసుకున్నాం. డెసిషనా? ఏంటది? అక్కడ ఉంటున్న ఇల్లు అమ్మేశాం. ఏంట్రా ఇల్లమ్మేడం? ఏంట్రా ఏం మాట్లాడుతున్నారు మీరు? ఏం చెప్తున్నావు రాకేష్ నువ్వు? నాకేం అర్థం కావట్లేదు. ప్రియా పెళ్ళికి వచ్చినప్పుడు అన్ని వివరంగా చెప్తాను. ఇప్పుడు నేను బిజీగా ఉన్నాను. ఓకే బాయ్. ఏం మాట్లాడుతున్నాడు వీడు? ఇల్లమ్మేడం ఏంటి? ఏంటి ఏం జరుగుతోంది అసలు? మీరు చిన్నబావతో మాట్లాడింది అంతా విన్నాను మావయ్య. అన్నీ తెలిసిన మీరు కూడా ఇలా బాధపడితే ఎలా? ఏం లేదమ్మా, జీవితంలో అన్ని విధాలుగా గెలుపు నాదే అని విరవీగిన నాకు ఈ ఎదురు దెబ్బ తగలాల్సిందే. నా కొడుకులను ఉన్నతులుగా తీర్చిదిద్దానని వెన్ను చరుచుకున్న నాకు ఈ వెన్నుపూడు తగలాల్సిందేనమ్మా, తగలాల్సిందే. మీ అత్త జ్ఞాపకాల్ని, నా జీవితంలో ఎన్నో అనుభూతుల్ని నాకు పంచిపెట్టిన ఈ పర్ణశాలకు వెలగట్టి అమ్మేశారమ్మా నా కొడుకులు. మేనకోడలకు పెళ్లి చేసేటటువంటి ధైర్యం, స్తోమత లేని నా కొడుకులు ఇలాగ మారిపోయారేంటో అని చెప్పి చాలా బాధపడుతున్నాను తల్లి. మావయ్య, నేను పెళ్లి చేసుకోను మావయ్య. నేను అసలు పెళ్ళే చేసుకోను మావయ్య. మీరున్నంత వరకు మీ మంచి చెట్లు చూసుకుంటూ గడిపేస్తాను. పెళ్ళే చేసుకోను. ఆ తర్వాత నీ పరిస్థితి ఏంటమ్మా? ఆడపిల్లని కన్నా ఏ తండ్రికైనా కన్నెచరి విడిపించాల్సిన బాధ్యత ఉంటుందమ్మా. నిన్ను మేనకోడలిగా కాకుండా ఒక ఆడపిల్లగా మీ అమ్మ, అదే నా చెల్లి, నిన్ను నా చేతుల్లో పెట్టి అన్నయ్య దీన్ని నీ ఇద్దరు కొడుకులు ఎవరెవరికి పెళ్లి చేయన్నయ్య అని కోరిందమ్మా. కడసారి కోరిక కోరింది. నా బాధ్యతని నా కొడుకులు నెరవేరుస్తారేమో అని అనుకున్నాను. ఈ తండ్రి మాట నిలబడతారేమో అనుకున్నానమ్మా. కానీ ఈ తండ్రి మాటను కాదని ఈ ఇంటితో నాకున్న అనుబంధాన్ని కూడా తెంచి వాళ్ళు ఇవాళ స్వార్థపరులుగా మారిపోయారు ప్రియా, మారిపోయారమ్మా. కానీ నీ పెళ్లి కోసం నా సర్వస్వం పోయినా సరే, ఇల్లే కాదు నా సర్వస్వం పోయినా సరే, ఆఖరికి నా ప్రాణం పోయినా సరే. వద్దు మావయ్య, అంత మాట అనొద్దు. ఏంటి ప్రియా డల్గా ఉన్నావు? ఏమైంది? ఎప్పుడు చూసినా నవ్వుతూ నాన్ స్టాప్ గా మాట్లాడుతుండేదానివి, ఈరోజు అసలు మాట్లాడట్లేదు, సైలెంట్ అయిపోయావు. ఏమైంది? నీ పెళ్లి సంగతి ఎంతవరకు వచ్చింది? నేను పెళ్లి చేసుకోవాలనుకోవట్లేదే. అదేంటి, మొన్న అబ్బాయి నచ్చాడన్నావు, 2 రోజుల్లో ఏమైంది? నేను పెళ్లి చేసుకుంటే నాతో పాటు మామయ్య కూడా ఈ ఇల్లు ఊరు వదిలి వెళ్ళిపోవాలి. అదేంటి? అవును కావ్య, పెద్ద ఉద్యోగాలు చేస్తున్నా సరే మా బావలిద్దరికీ నా పెళ్ళికి ఇవ్వాల్సిన కట్న కానుకల డబ్బు కరువు అయ్యింది. నా పెళ్ళి వాళ్ళకి బరువు అయ్యింది. అందుకే ఇప్పుడు మేము ఉంటున్న ఇల్లు అమ్మేస్తున్నారంట. వాట్? నిజమా? ఈరోజు ఉదయమే మామయ్యకి చిన్నబాబు ఫోన్ చేసి ఇల్లు అమ్మేస్తున్నట్టు చెప్పాడు.
మామయ్య చాలా బాధపడుతున్నాడు. అందుకే నేను పెళ్లి చేసుకోవాలనుకోవట్లేదు. అదేంటి అలాంటి నిర్ణయం తీసుకున్నావు సడన్గా? అవునే, అంతకన్నా నాకేం చేయాలో బోధపడలేదు. ఎందుకంటే ఈ పెళ్లి చేసుకుని మామయ్యని ఇంటిని వదిలిపెట్టడం ఇష్టం లేదు. ఈరోజు మామయ్యకి బాగా ఫోన్ చేసిన దగ్గర నుంచి మామయ్య బాధపడుతున్నాడు. అందుకే నేను ఈ పెళ్లి చేసుకోదలుచుకోలేదు. అందుకే నన్ను ఓకే అంటే నీ పెళ్ళి ఆగదు, నీ ఇల్లు ఎక్కడికి పోదు. మరి వీడేంటి ఈ నువ్వేమంటావు మధ్య ఇలా ప్రియా? సతాయిస్తున్నాడు? ఏమోనే, నాకు అదే అర్థం కావట్లేదు. ఎక్కడ రెచ్చిపోతాడా అని భయంగా ఉంది. నాకు అదే భయంగా ఉంది. అసలే రౌడీ వెధవలా ఉన్నాడు. అలా అని ఊరుకుంటే వాడు అడ్వాంటేజ్ తీసుకుంటాడే. ఏం ప్రియా, మాట్లాడితే ముత్యాలేమన్నా రాలిపోతాయా? రాలిపోతే దండగుచ్చి మెల్లో వేస్తాను. నువ్వు అంటే రేపే పెళ్లికి ఏర్పాట్లు చేస్తా. నువ్వు నో అంటే ఇప్పుడే ఇక్కడే పెళ్లి చేసుకుంటా. ఛీ! ఏ వినోద్, ఒళ్ళెలా ఉంది? ప్రియ పొందు కోసం సలసల కాగిపోతూ తహతహలాడుతుంది. కావాలంటే ఎంత హీట్ ఉందో నీకు చూపించనా? ఏంటది? ఏం చేస్తున్నాను? ఏ నీచే కూడా పట్టుకోనా? ఆ? ఏ కావ్య, ఆగవే, ఆగండి. ఏ వినోద్, నన్నేం చెయ్యొద్దు ప్లీజ్, నన్నేం చెయ్యొద్దు. అది కాదు ప్రియా, మన మధ్యన అడ్డుగా వాళ్ళెందుకు? పోనీ ఎవరు ఎక్కువగా రాని ప్లేస్లో మనం సంథింగ్. ప్లీజ్ వినోద్, నన్ను అలరి పెట్టుకో. నాకు నీ మీద ఎలాంటి అభిప్రాయం లేదు. ఒక్కసారి ఫిక్స్ అయితే వదిలే సమస్య లేదు. ఎప్పటి నుంచో నీ బ్యూటీని కాటు వేసి నిన్ను సొంతం చేసుకోవాలనుకుంటున్నా. ఇంకా ఆగడం నా వల్ల కాదు. ఒక్కసారి నేను కమిట్ చేస్తే ఆ తర్వాత నువ్వే వెళ్ళి మీ మామయ్యని ఒప్పిస్తావు మన పెళ్ళికి. ఏమంటావు? కమిట్ అయిపోదామా? చూడు, ఆడపిల్లకి అన్నింటికన్నా బాగా ఇంప్రెషన్ ఉండేది ఫస్ట్ కిస్ అంట. ఇప్పుడు నేను నీకు ఆ కిస్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నా. ఒక్కసారి ముద్దు పెడితే ఏ ఆడపిల్లైనా మగాడి కాళ్ళ దగ్గర పడుండాల్సిందే. ఇప్పుడు నేను ఎవరు సేవ్ చేస్తాడో చూస్తాను. ఇప్పుడు నేను అదే చేస్తున్నాను. చూడు, నీకు ముద్దు పెడుతున్నాను. ఎవర్రా నువ్వు? ఒక ఆడపిల్లని కాపాడడానికి ఎవడైతే ఏంట్రా? నేనొక మగాన్ని. రే, ఏమనుకుంటున్నారా నా గురించి? ఈ ఊరికి దాదనరా నేను. నువ్వెవడరా నాకు చెప్పడానికి? నా సంగతి నీకు తెలీదు. చూస్తా, నీ సంగతి తర్వాత చూస్తా. ఇప్పటికీ బ్రతికిపోయావు. ఐ విల్ సీ యూ లేటర్. నువ్వు ఈ ఊరికి దాదావైతే నేను ఆంధ్ర తెలంగాణకే దాదాన్రా. పోరా పో. చాలా థ్యాంక్స్ అండి, సమయానికి వచ్చి కాపాడారు. ఇందులో కాపాడడానికి ఏముందండి? నా ప్లేస్లో ఎవరున్నా కాపాడతారు. అయినా ఇవాల్టి రోజుల్లో అమ్మాయిలు కరాటీలు కుంఫులు లాంటివన్నీ నేర్చుకొని అబ్బాయిని దడదడలాడిస్తుంటే మీరేంటండి ఇలా ఉన్నారు, ఇంత అమాయకంగా? ఇలా ఉంటే మాత్రం చాలా కష్టం. అవును, రాజారావు మాస్టర్ గారు ఇల్లు ఎక్కడో తెలుసా మీకేమైనా? రాజారావు మాస్టర్. తెలుసు, చూపిస్తాను రండి. థ్యాంక్స్ అండి. ఇదే మాస్టర్ గారి ఇల్లు. ఓకేనండి. ఇక్కడ వెయిట్ చేయండి, మాస్టర్ గారికి చెప్పొస్తాను. అలాగేనండి. మావయ్య, ఏమ్మా? నీకోసం ఎవరో ఆనంద్ అంట హైదరాబాద్ నుంచి వచ్చారు. అవునా? ఆ. సరే, ఒకసారి లోపల రమ్మా. కావ్య, వెళ్ళి అతన్ని రమ్మని చెప్పు. మిమ్మల్ని మాస్టర్ పిలుస్తున్నారు. నమస్కారం మాస్టారు. దీర్ఘాయుష్మాన్ భవ. కూర్చోండి బాబు. మీ ముందు కూర్చోవడమా? పర్లేదు మాస్టారు. పర్వాలేదు బాబు, కూర్చోండి. అమ్మా హాసిని. ఏంటి పెద్దనాన్నగారు?
ప్రియని మంచినీళ్ళు కాస్త కాఫీ తీసుకురమ్మని చెప్పమ్మా. అలాగే పెద్దనాన్నగారు. చెప్పండి బాబు, ఏం పని మీద వచ్చారు? నా పేరు ఆనంద్. హైదరాబాద్లో ఉంటున్న మీ అబ్బాయిల దగ్గర నుండి వచ్చాను. ఓహో, అర్థమైంది, విషయం అర్థమైంది. ఈ ఇల్లు కొన్నది మీరేనా? అవును మాస్టారు. మావయ్య కాఫీ. ఈ అమ్మాయి నమస్తే అండి. నమస్తే. ఈ అమ్మాయి మా మేనకోడలు ప్రియ. తన పెళ్లి కోసమే ఇప్పుడు ఈ ఇల్లు అమ్మాల్సి వచ్చింది. కాఫీ తీసుకోండి, చల్లారిపోతుంది. మరి మాస్టార్కి? మావయ్య మార్నింగ్ ఒక్కసారే తాగుతారు. బాబు, ఇల్లు వెంటనే ఖాళీ చేయాలా, లేదంటే ఒక నెల రోజులు టైం ఏమైనా ఉంటుందా? ముందు ఈ డాక్యుమెంట్ చూడండి మాస్టారు. ఏంటి బాబు ఇది? ఈ డాక్యుమెంట్స్ నా పేరు మీద రిజిస్టర్ చేసి ఉన్నాయేంటి? అవును మాస్టారు, మీ అబ్బాయి దగ్గర కొని మీ పేరు మీద నేనే రిజిస్టర్ చేయించాను. ఇక ఈ పర్ణశాల ఎప్పటికీ మీరున్నంత వరకు మీదే మాస్టారు. కానీ ఇలా చేయడం ఏంటి? నన్ను గుర్తుపట్టారా మాస్టారు? నేను మీ ఆనందాన్ని మాస్టారు. ఒకప్పుడు మీరు పిల్లలకు చదువు చెప్తూ ఉంటే వీధి గుమ్మం దగ్గర నేను నిలబడి చూస్తూ ఉన్నప్పుడు నన్ను దగ్గరికి తీసుకొని ఆ రోజు మీరు నాకు తిండి పెట్టి మరీ చదువు చెప్పించిన మీ ఆనందాన్ని మాస్టారు. నువ్వు ఆనందానివా? అవును మాస్టారు. మీరు హాస్టల్లో చేర్పించిన తర్వాత మెరిట్ మార్కులతో 10th పాస్ అయి ఆ తర్వాత స్కాలర్షిప్తో ఢిల్లీలో మంచిగా పై చదువులు చదివాను. ఓ పెద్ద కంపెనీలో మంచి ఉద్యోగం సంపాదించాను. 2-3 సార్లు మిమ్మల్ని కలుద్దామనుకున్నాను. కాకపోతే జాబ్ ఒత్తిడి వల్ల మిమ్మల్ని కలవలేకపోయాను మాస్టారు. 3 నెలల క్రితమే హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ అయ్యాను. మీ అబ్బాయిలు ఇద్దరూ కూడా నా కంపెనీలోనే, నా అండర్లోనే పనిచేస్తున్నారు. మీ అబ్బాయిలు ఇద్దరూ కూడా ఈ ఇల్లమ్మే ప్రయత్నంలో ఉన్నారని తెలిసింది. ఆ తర్వాత ఈ ఇంటి గురించి వివరాలన్నీ సేకరించి ఎంతోమందికి విద్యాదానం చేసిన ఈ ఇల్లు ఎప్పటికీ మీకే చెందాలని చెప్పి నాలాంటి ఎంతోమంది విద్యార్థులను మీరు తీర్చిదిద్ది విద్యాదానం చేయాలని చెప్పి ఈ ఇల్లు మీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించాను మాస్టారు. అమ్మా ప్రియా, చూసావా? బాబు ఆనంద్, ఇది అసలు ఇదంతా నిజమేనా? నీ రుణం ఎలా తీర్చుకోవాలయ్యా? ఎలా తీర్చుకోవాలి నీ రుణం? అలా అనకండి మాస్టారు. నేను ఇంతవాణ్ణయి ఈ స్థాయిలో నిలబడటానికి కారణం మీరు. నేను జీవితాంతం ఎప్పటికీ మీకు రుణపడి ఉంటాను. అది కాదు బాబు, కన్న కొడుకులే కాదని మేనకోడలికి పెళ్లి చేయాలంటే ఈ ఇల్లు అమ్మేయమని బేరం పెట్టారు. అందుకోసం అమ్మేయాల్సిన పరిస్థితి వచ్చింది బాబు. ఇంట్లో వాళ్ళే పట్టించుకుని ఈ రోజుల్లో నువ్వింత చేసావంటే ఇది మీ శిష్యుడు మీకు ఇస్తున్న గురుదక్షిణ అనుకోండి మాస్టారు. కాదనుకోండి మాస్టారు. నన్ను ఆశీర్వదించండి. ఎంత గొప్పవాడు అయ్యావానంద్, ఎంత గొప్ప మనసు సంపాదించావురా నువ్వు. ఎప్పుడో 15 ఏళ్ల క్రితం నిన్ను చేరదీసి నీకు పట్టెడు అన్నం పెట్టి పాఠాలు చెప్పినందుకు ఈ గురువు గారికి ఎంత గొప్ప గురుదక్షిణ ఇచ్చావా? నేను చాలా ఆనందపడుతున్నానురా. చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ మీ ఇంట్లో ఇంత అన్నం తినాలనుంది మాస్టారు. కూలిపోతున్న ఈ గోడని, ఈ పర్ణశాలని నిలబెట్టి నాకు మళ్ళీ సంతోషాన్ని, ఆనందాన్ని ఇచ్చావు. అమ్మా ప్రియా, చెప్పండి మావయ్య. ఈవేళ ఆనంద్ కూడా మనతో కలిసి భోంచేస్తాడమ్మా. చక్కగా నీ చేత్తో వంట చేసి ఆనంద్ భోజనం సిద్ధం చెయ్యి. అలాగే మావయ్య. మాస్టారు, నాదో చిన్న కోరిక. ఇంత పెద్ద పర్ణశాలనే నాకు గురుదక్షిణగా ఇచ్చిన నీకు నువ్వు అడిగిన కోరిక నాకు అందుబాటులో ఉంటే తప్పకుండా తీరుస్తానయ్యా. నేను మీకు 3వ కొడుకు అవ్వాలనుకుంటున్నాను. నాకు కొడుకుగానా? నువ్వేమంటున్నావు అర్థం కావట్లేదు ఆనంద్. కన్న కొడుకులే ఈవేళ నన్ను కాదని సొంత మేనకోడలికి పెళ్లి చేయాలంటే ఇల్లు అమ్మేమని ఆ డబ్బుతో కట్టమిచ్చి పెళ్లి చేయమంటున్న ఈ రోజుల్లో నువ్వు నా కొడుకుగా రావాలనుకుంటున్నావంటే అసలు నాకేం అర్థం కావట్లేదయ్యా. మీరు అనుమతిస్తే ప్రియని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను మాస్టారు.
ఏంటి? ప్రియను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావా? దేవుడే వరం ఇచ్చినట్టుగా నువ్వు నాకు ఆ వరం ఇస్తానంటే నాకు అభ్యంతరమే ఉంది. నా శిష్యుడు ఈవేళ నా మేనకోడల్ని పెళ్లి చేసుకొని నాకు కొడుకుగా వస్తానంటే నాకు అభ్యంతరమే ఉంది. కానీ నా అభిప్రాయం కన్నా, నా ఇష్టం కన్నా ప్రియ అభిప్రాయం కూడా తెలుసుకుంటే బాగుంటుందేమో కదా ఆనంద్. ఏమా ప్రియా? మావయ్య నువ్వు ఆనంద్ మాట విన్నావు కదా, విన్నాను. మరి నీ అభిప్రాయం ఏంటో? మీ ఇష్టమే నా ఇష్టం మావయ్య. అమ్మా ప్రియా, ఇలా రా అమ్మా. ఆనంద్, ఈవేళ నాకు చాలా ఆనందంగా ఉందయ్యా. నా మేనకోడల్ని నాకింత గౌరవం ఇచ్చిన నా శిష్యుడే పెళ్లి చేసుకుంటాననడం, మీరిద్దరూ దానికి అంగీకరించడం నాకు ప్రపంచాన్ని జయించినంత ఆనందంగా ఉంది. మీ ఇద్దరి పెళ్లి స్వయంగా నేను దగ్గరున్న నా చేతులతో జరిపిస్తాను. కలకాలం సుఖంగా, సంతోషంగా, ఆనందంగా ఉండండి. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. నమస్తే రాజారావు మాస్టారు. రామకృష్ణ గారు బాగున్నారా? రండి రండి రండి, కూర్చోండి. బాగున్నారా? బాగున్నానండి, మీరెలా ఉన్నారు? నేను బాగున్నాను. ఏంటి, ప్రియకు పెళ్లి సంబంధం సెటిల్ అయిందంట, పెళ్ళెప్పుడు చేస్తున్నారు? సెటిల్ అయింది రామకృష్ణ గారు, కానీ అనుకోకుండా క్యాన్సిల్ అయింది. అవునా? అంటే ఏమీ లేదు. ప్రియ పెళ్లి కోసం నా కొడుకులు ఇద్దరు ఇల్లు అమ్మేయడం జరిగింది. 15 ఏళ్ల క్రితం నా దగ్గర చదువుకున్న నా శిష్యుడే ఈ ఇల్లు కొనుక్కొని నాకు తీసుకొచ్చి గురుదక్షిణకి ఇవ్వడం జరిగింది. దాంతోపాటు తను కోరిక కూడా కోరాడు. ఏంటది? నాకు ప్రియకి అభ్యంతరం లేకపోతే ప్రియను పెళ్లి చేసుకుంటానని. ప్రియని అడిగాను, తను ఇష్టపడింది. ఇప్పుడు నా శిష్యుడిగా ప్రియనిచ్చి పెళ్లి చేస్తున్నాను. ఓహో, వెరీ గుడ్. పెళ్లికి మీరు తప్పకుండా రావాలి. షూర్, గ్రేట్. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. నా సహాయం ఏం కావాలన్నా తప్పకుండా చేస్తాను. 100% తప్పకుండా మీ సహాయం కావాలి. తొందరలోనే ముహూర్తం నిర్ణయించి చెప్తాను. ఓకే.